వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పూతలపట్టు మండల కేంద్రం పూతలపట్టులోని వరదరాజస్వామి ఆలయంలో ఈ నెల 6, 7, 8 తేదీలలో ఆలయ జీర్ణోద్ధరణ కుంభాభిషేకం అత్యంత వైభవంగా ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా సవ్యంగా జరిగిందని ఆలయ ధర్మకర్త, ఆలయ ప్రధాన అర్చకులు, గ్రామ పెద్దలు వివరించారు. గత 3 రోజుల క్రితం ఆలయ కుంభాభిషేక పూజా కార్యక్రమాల్లో అపశృతి చోటు జరిగిందని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రచారాలను ఖండిస్తూ ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు, పూతలపట్టు గ్రామ పెద్దలు, గ్రామస్తులు కలిసి శుక్రవారం పూతలపట్టు ప్రెస్ క్లబ్ నందు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇందులో ఎవరికి ఎలాంటి అమర్యాదలు జరిగాయని వస్తున్న వదంతులను నమ్మొద్దని తెలిపారు. మండల కేంద్రంలోని ఎలాంటి పండుగ కార్యక్రమాలు జరిగినా కుల మతాలకు అతీతంగా నిర్వహించుకుంటున్నామన్నారు. కలశాలను తోసారని, రాహుకాలంలో కలశ పూజలు నిర్వహించాలని వస్తున్న వదంతులను వారు తిప్పికొట్టారు. గ్రామ పెద్దగా గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్న వైసీపీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఇందుకు గ్రామస్తులంతా ఆయనకు రుణపడి ఉంటామని వారు తెలిపారు. అన్ని జరిగినాయి. అందరూ దీనికి తగిన సహకరించిన శ్రీ పి జగదీశ్వర్ రెడ్డి గారికి, పూతలపట్టు గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు ఈ జగదీశ్వర్ గారు లేకపోతే అసలు ఈ ఫంక్షన్ జరుగుండేది కూడా కాదు. అందరూ సహకరించి ఆయన ముందుండి అందరితో మాట్లాడి కూడా చేసినారని నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. అందరికీ నమస్కారము. పూతలపట్టు ఉమాపతి రెడ్డి. నేను మా గ్రామంలో సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ కుంభాభిషేకం చేయాలనేసి అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది లేట్ అవుతా వచ్చింది. అది అందరూ కూర్చొని జగదీశ్వర్ రెడ్డి, ఇంకా ఊర్లో పెద్దలు, చుట్టుపక్కల గ్రామ పెద్దలు, అన్ని పార్టీ నాయకులు, ఒక పార్టీ ఒక ఇది అనేది ఏమి లేదు, అందరూ సహకరించినారు. అందరూ విధిగా డొనేషన్లు ఇచ్చినారు. అంతా ఇచ్చి జయప్రదంగా జరిగింది. పూజలన్నీ ఆ టైంలో ఏమేమి జరగాలనో అన్నీ స్టార్ట్ అయిపోయినాయి, ఎండ్ అయిపోయినాయి. ఈ కుంభాభిషేకం అనేది మొదటి రోజు 7:30, 8 గంటలకు స్టార్ట్ అయింది. 3వ రోజు కళ్యాణోత్సవంతో ఎండ్ అయిపోయింది. కాబట్టి దాంట్లో టైమింగ్స్ అవి అంటూ ఏమీ లేవు. ఒకసారి స్టార్ట్ అయిపోయిందంటే ఎండింగ్ వరకు అదే ఉంటాయి. పూజ మామూలు కంకణం కట్టుకొని స్టార్ట్ చేస్తారు. ఆ కంకణం కట్టుకున్న వాళ్ళు గ్రామ దీంట్లో ఉంటారు. మామూలుగా కంకణం కట్టుకుని లేదు, ఒక ఇష్యూ ఇది ఉండేట్టుగా ఉన్నది. మామూలు కానీ భారతం కానీ ఈ మహాభారతము, రామాయణం కథలు చెప్పేటప్పుడు 5 మంది కంకణం కట్టుకుంటారు. వాళ్ళే ముందుండి లాస్ట్ వరకు అక్కడనే ఉంటారు. అక్కడనే ఉండి అన్ని పూర్తి చేస్తారు. మామూలు కళ్యాణోత్సవం జరుగుతుంది. మామూలు మన ఇళ్ళలో కూడా పెళ్ళిళ్ళు జరుగుతుంది. ఫస్ట్ ఇద్దరికి కంకణం కడతారు స్టార్టింగ్లో, నిర్విఘ్నంగా జరగాలనేసి. అది దీని ప్రకారం జరుగుతూ వచ్చింది. అందుకు కొందరికి 4-5 మందికి గ్రామ పెద్దలు కాడు ఉండే వాళ్ళు కట్టుకొని వాళ్ళ ద్వారా జరిగింది. అంతేగాని మిగిలింది కలశాలు వేసేసినారు అదంతా ఇది ఉండేది అనేట్టుగా ఉంటే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే మేము జవాబు చెప్తాం. ఇప్పుడు తన్నేసినారని రకరకాలుగా ఛానల్స్లో వస్తూ ఉంది. దయచేసి అసంతా లేకుండా ఇది చేయండి. ఏదో దైవ కార్యం ఇది. ఏదో పొలిటికల్ అనేది ఒక పార్టీ వాళ్ళు ఒక దీనికోసము ఆరోపణలు చేసేది, వ్యక్తిగత ఇవనేది దీంట్లో దయచేసి వద్దండి. దయచేసి మీకు కూడా చెప్తా ఉంటాం. మీరు ఏళ్ళ ఉన్నారు, ఆ మాదిరికి ఏదైనా ఉండి ప్రూఫ్ ఏదైనా ఉంటే చేయండి, మేము జవాబు చెప్తాం. దానికి ఏ గుడి ఇది జరిగినా ఏమి ఇవి జరిగినా అవన్నీ ఏమి పెట్టద్దండి. దయచేసి దీన్ని ఇంకా ఎక్కువగా చేయొద్దండి. ఇప్పుడు లేనిపోయిన రకరకాలుగా ఒక 3-4 ఛానళ్ళు ఉంటే లేనివన్నీ కూడా వచ్చింది. ఆ మహా ఛానల్లో ఎవరో ఉన్నారండి, చిన్న కాలుతో తన్న ఎవరన్నా తంతారో చెప్పండి. ఎంత భక్తి దీంతో చేసి మాకు ఎంత బాధ ఉంటుంది. దగ్గర 20 లక్షల రూపాయలు కలెక్షన్ చేసుకొని 20 ఏళ్ళు అయిందండి. ఈ కుంభాభిషేకం స్టార్ట్ అయిందంటే ఒకసారి 10 ఏళ్ళలో టైం ఉంటుంది. ఆ 10 ఏళ్ళ లోపల పూర్తి కాకపోయిందంటే గుడిలో పూజారికి ఎఫెక్ట్, లేదంటే గుడి పూజారికి, గ్రామ పెద్దకు, నెక్స్ట్ వచ్చిందే ఆయన గ్రామానికి కదా ఈ ధర్మకర్త, ముగ్గురు లేదండి. ఆ పూజారి వచ్చింది ఒక ఆయన ఆరుమగం అనేసింది, ఆయన చనిపోయినాడు. గ్రామ పెద్దగా ఉన్న ఆయన సుబ్బారెడ్డిని పోగొట్టుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చిందే శ్రీరాములు సిట్, ఆయన ఇంచుమించు 50 సంవత్సరాలుగా ధర్మకర్తగా ఉన్నారు. ఆయన మీద గౌరవార్థంతో ఆయన కుమారుని ఇవన్నీ చేపించినాము. దానికి ముందుండి అన్ని రకాలుగా సహకరించిన ఆయన జగదీశ్వర్ రెడ్డి. ఆయన ద్వారా జరిగింది కాబట్టి ఆయన ముందు ఉన్నాడు. కాబట్టి మిగిలిన వాళ్ళకి అంత శక్తి లేదండి ముందు ఉండే చేపించేదానికి. ముందు సుబ్బారెడ్డి ఉన్నాడు. మా దురదృష్టం, పూతలపట్టు దురదృష్టం ఏమిటంటే బాగా నెమ్మదిగా ఉండేటప్పుడు మనుషులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ ప్లేస్కి ఆయన బెంగళూరులో ఉండి ఆయన నేనే చెప్పాను,
నేనే వచ్చిందే ఊరు అంతా ఇది చేసుకో, ఈ రోజు వదిలేసిపోతే ఎట్లా ఇది అవుతుంది అట్లనే దీంతో అనేసింది చెప్పి నాకు ఆ అన్న కుమారుడే వాడు సుబ్బారెడ్డి దానివల్ల మేమే పిలుచుకొచ్చినాం. ఆయన ఎప్పుడో బెంగళూరులో వచ్చింది వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు, అంత ఇదవుతా ఉన్నాడు. ఊరు అనాథ అయిపోతుంది, పెద్ద దిక్కు మాకు ఎవరు లేరు. ఉండే వాళ్ళందరూ మాజీ సర్పంచ్ ఒక ఆయన జగన్నాథ్ రెడ్డి ఉన్నాడు, మా సర్వోత్తమ్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, రవికుమార్ రెడ్డి అని పూతలపట్టు వీళ్ళే ఊరి గురించి ఆలోచించా ఇది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అకాల మరణంలో ఇదైనారు. అందుకోసం ఆయన్ని పిలుచుకొని వచ్చి చేసినాం అంతే. బలవంతంగా నేనే ఫస్ట్ ఒప్పించి చేసినాను. అది జరిగింది. ఇట్లా దీనిపైన ఏది చేసేది అంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటారు. ఇంకా వేరే రకం ఏదన్నా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ 3 రోజులు అన్ని అంత విధంగా ఇది చేసిన దానికి ఇచ్చిన వాళ్ళకంతా కూడా ఎవరన్నా 10 రూపాయలు డొనేషన్ ఇచ్చిన వాడు కూడా ఏంది ఈ మాట జరుగుంటుంది అనేది అనిపిస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు బయట కూడా వచ్చేవాడు కాదు. దీనికోసం నేను వచ్చి చెప్తా ఉన్నాను జరిగింది ఇది. ఇక్కడ చేసిన వీడియో సంస్థ సభ్యులకి అందరికీను నా ధన్యవాదములు తెలుపుతూ, ఇక్కడ పూతలపట్టులో 6, 7, 8 తేదీల ఇక్కడ మహాసంప్రోక్ష జీర్ణోద్ధర మహాసంప్రోక్షణ అని జరిగింది కార్యక్రమాలు. స్వామివారికి వరదరాజ స్వామి వారికి, గోపాల స్వామి వారికి, శ్రీ వీరాంజనేయ స్వామి వారికిను కుంభాభిషేకం జరిగింది. 6వ తేదీ ఉదయాన్నే 7:30 గంటలకు ప్రారంభమై శ్రీ మధ్యాహ్నం 11:30 గంటలకు ఆపాము. అన్నీ సక్రంగా కంకణ పూజ, సర్వ గుండాలు అగ్ని ప్రతిష్ట అన్నీ సంపూర్ణంగా జరిగింది. ఏ ఒక్క లోటపాటలు లేకుండా కార్యక్రమాలు అన్నీ కూడా సక్రంగా జరుగుతూ వచ్చింది. 8వ తేదీ ఉదయాన్నే 6 గంటకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఉదయాన్నే ఒక 10 గంటలకి ఆ మధ్య హోమాలన్నీ కూడా పూర్ణావతి ముగించుకొని మేము 10:10 కుంభము తీసుకొని ప్రతి ఒక్క అర్చకులను కుంభం తీసుకొని ఏ దేవాలయాలకి ఎవరెవరు వెళ్ళాలా అనే ఒక డిసైడ్ అయ్యి వాళ్ళు దేవాలయానికి సంబంధించి వేణుగోపాల స్వామికి ఒకరు, వరదరాజ స్వామి వారికి ఒక 4 మంది, పైన విమాన ఖర్చాలకి అక్కడ ఒక 2 మంది ఇలా వెళుతూ 10-22 నిమిషాలకి వెళ్ళాను కూడా ప్రోక్షణ సంప్రోక్షణ అనే ఒక కార్యక్రమము వైఖాన సాగమ శాస్త్రరీత్యా అన్ని కూడా సక్రంగా జరగబడింది. ఇది మేము తెలుపగలుస్తున్న విషయం. పూతలపట్టు ఈ నెల 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ జగవగుడి వరదరాజుల స్వామి గుడి కుంభాభిషేకం జరపాలని గత 7-8 సంవత్సరాలుగా ఈ పొద్దు రేపు అని ముందుబడి చేసేవాళ్ళు లేకుండా గ్రామస్తులందరూ గ్రామం ఏమైపోతుంది ఏమి అనే ఫీలింగ్తో గ్రామస్తులంతా మొత్తము ఏకదాటిగా ఒకటయ్యి మీరు వదిలేసిపోతే పూతలపట్టు గుడి అతోగతి అవుతుంది. అదేవిధంగా సమాజము పూతలపట్టు గ్రామస్తులు కానీ పూతలపట్టు పంచాయతీ కానీ ఈ మాదిరిగా చెడిపోతుందని జగదీశ్వర రెడ్డి గారిని గ్రామస్తులు పెద్దలు చిన్నలు మొత్తం మంది జగదీశ్వర రెడ్డి గారిని అడుక్కొనినా మీరు ముందుబడి చేస్తే తప్పితే గుళ్ళు అభివృద్ధికి రావో, ఎవరు ఏమనుకుంటే మనకేమి మంచి పని చెయ్యాలా అనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు రెడ్లు కానీ సాయిబులు కానీ ఎస్సీస్ కానీ బీసీస్ కానీ మొత్తం క్యాస్ట్లంతా ఆయన దగ్గరికి 3-4 సార్లు తిరిగి అడిగిన తర్వాత స్వామిని పిలిచి స్వామి ఆ డేట్ బాగుంది ఆ డేట్కు చేద్దాము. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స,
హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.